బ్రేకింగ్ న్యూస్. అసెంబ్లీలో మాట్లాడుతూ పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కూటమి బలంగా ఉండాలని, ఉంచాలని సభ్యులందరినీ కోరుకుంటున్నట్లు చెప్పారు ఆయన. రాష్ట్ర విభజన టైంలో ఏపీ వెనకబడిపోతుంది అనే తపనతో ఏమీ ఆశించకుండా కూటమి కోసం కష్టపడినట్లు చెప్పారు పవన్ కళ్యాణ్. అందుకే 2014లో విభజిత రాష్ట్రం నష్టపోకూడదని కూటమికి మద్దతు ఇచ్చానని, 2019లో కూడా కలిసి ఉందామనుకున్నా కొన్ని పరిస్థితులు అనుకూలించలేదని చెప్పారు పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికల్లో పార్టీ పరంగా వెనక్కు తగ్గింది ఆంధ్ర ప్రజల కోసమేనని అన్నారాయన. పార్టీ పరంగా వ్యక్తిగతంగా గెలుపు కంటే 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడం ముఖ్యమని భావించారని చెప్పారు పవన్ కళ్యాణ్. కూటమి నేతల మధ్య ఏవైనా చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని అధిగమించి ముందుకెళ్లాలని సూచించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, when we are irresponsible, our NDA alliance is so responsible, reliable and reasonable government, while they are irrational, irresponsible and abusive group. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అంటే వాళ్ళు చూడండి, ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మాట్లాడితే మేబీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఎండేంజరింగ్ అదర్స్ లైఫ్, వైలేటింగ్ దర్ లిబర్టీ మస్ట్ బి ఫండమెంటల్ రైట్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇది మనం కరెక్ట్ చేయాలి. అలాగే ఆర్టికల్ 19లో 1A ఆల్ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫర్ దెమ్ ఇట్ ఈస్ రైట్ టు అబ్యూస్ అదర్స్ అనుకున్నారు. ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే మటుకు మనం చాలా బలంగా మనలో మనం ఎలాంటి పొరపక్షాలు లేకుండా, మనలో మనకి ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే తప్ప ఇలాంటి అబ్యూజివ్ వ్యక్తుల సమూహాన్ని మనం ఎదుర్కోలేము.